నమస్తే జీవనరేఖ కార్యక్రమానికి స్వాగతం. లైఫ్ స్టైల్ డిజార్డర్ అంటే ఏంటి, దాని లక్షణాలు ఎలా ఉంటాయి, మనం ఎదుర్కొనే లైఫ్ స్టైల్ డిజార్డర్స్ సమస్యలు ఏమేం సమస్యలు తీసుకురావచ్చు, సంకేతాలు మరియు లక్షణాలు ఏంటి, ఊబకాయం వ్యాధులతో సాధారణంగా ఎలాంటి పరీక్షలు చేస్తారు, కపిల్ ఆయుర్వేద చికిత్సాలయం నుంచి పంచకర్మ స్పెషలిస్ట్ డాక్టర్ టిఎన్ స్వామి గారు ఇప్పుడు మనతో స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని సందేహాలను నివృత్తి చేసుకుందాం. అలాగే మీ సందేహాలను స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి నివృత్తి చేసుకోవచ్చు. నమస్తే స్వామి గారు. సార్, లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అసలు ఇవాళ రేపు వచ్చే చాలా జబ్బులకి కారణం లైఫ్ స్టైల్. సో లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అసలు ఏమేమి ఉంటాయి, ఎలా వస్తాయి? ఈ లైఫ్ స్టైల్ ఇప్పుడు మోడర్నైజేషన్ లోపల అందరూ బిజీ లైఫ్ అయిపోయింది. దానికి ఎంతసేపు వాళ్ళు ప్రొఫెషన్ బాగా క్యారియబుల్ ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్పేసి రొటీన్గా చేసుకునేటి అన్నీ కూడా మర్చిపోయారు. అంటే మనం ఎప్పుడు లేవాలి, ఎప్పుడు తినాలి, ఎప్పుడు పడుకోవాలి, ఏమేమి చేయాలి, యాక్టివిటీస్, డైలీ యాక్టివిటీస్ అన్నీ కూడా చేంజెస్ చాలా వచ్చినాయి. ఒక 10-20 సంవత్సరాల కంటే ముందు ఇప్పుడున్న లైఫ్ స్టైల్ డిజార్డర్స్ లైఫ్ స్టైల్లో మాత్రం చాలా మార్పులు వచ్చినవి. అవి కొన్ని కావాలని తప్పిదాలు చేసేవి, తెలిసి తప్పులు చేసేటివి ఉన్నవి, కొన్ని ఏమో తెలియక వృత్తిరీత్యా అవి వచ్చే డిజార్డర్స్ కూడా చాలా ఉన్నవి. ఇదేంటంటే సడన్గా ఏమీ రాదు, కొంచెం స్లోగా డెవలప్ అవుతూ ఉంటుంది బాడీ లోపల. అది కొంచెం మనకు సిగ్నల్ మనకు కొన్ని సిగ్నల్ వస్తూ ఉంటుంది. సపోజ్ మనం డైలీ యాక్టివిటీస్లో తిండి లోపల మనం చాలా మట్టుకు ఇది రిలేటెడ్ టు ద డైటరీ షెడ్యూల్. సో మనకు ఏంటంటే ఇప్పుడు ఉన్న దాంట్లో డైట్ అసలు ఎవరు సరిగ్గా ఫాలో కాకపోవడం మూలంగా ఒబేసిటీ ప్రాబ్లమ్స్తో చాలా మట్టుకు ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్స్లో ఒబేసిటీ అనేది ఫస్ట్ ముఖ్యమైనది. సో దానికి ఒబేసిటీ వచ్చిన తర్వాత ఎదుర్కొనే సమస్యలు హార్ట్ డిసీజే కావచ్చు, హైపర్ టెన్షన్ కావచ్చు, డయాబెటీసే కావచ్చు, ఇవన్నీ ఒకటికొకటి ఒకేసారి రాదు ఇది. సో మనకు ఆ లైఫ్ స్టైల్లో కొంచెం మార్పులు చేసుకున్నట్లయితే మనకి ఈ డిజార్డర్స్ డిసీజెస్ రాకుండా మనం కొంతవరకు ప్రివెంట్ చేసుకోవచ్చు. సో అలాగే అందరికీ ఇప్పుడు మార్నింగ్ ఈ టైంకి లేవాలి. ఆయుర్వేదిక్లో ఎప్పుడో చెప్పారు దీన్ని దినచర్య అని, ఋతుచర్య అని. డైలీ మనం ఏ టైంలో లేవాలి, అసలు అంత అక్యురేట్గా కాకుండా కానీ అట్లీస్ట్ మనం కొద్దిగా బ్రహ్మ ముహూర్తంలో లేవాలని చెప్పారు. 4:30-5 o'clock లేవాలని, ఆ తర్వాత ఒక్కొక్కటి యాక్టివిటీ చేసుకోవాలని, ఏమేమి తినాలని, అంటే సీజన్ వైజ్గా ఏమేమి ఫుడ్ తీసుకోవాలి, మరి డైలీ మనం ఏ విధంగా. ఇప్పుడు చాలా మటుకు మార్నింగ్ లేచిన తర్వాత కొంచెం యాక్టివిటీస్, యోగా కానీ, ప్రాణాయామం కానీ, వాకింగ్ కానీ, ఇదంతా ఇంతకుముందు ఉండేది. ఇప్పుడు అవన్నీ ఎవరు చేయట్లేదు. లేవడమే 9-10ంటికి. ఆ లేవడం కూడా, లేచిన తర్వాత కూడా ఎవరు కూడా ఆ చేయాల్సిన పనులు చేయకుండా మళ్ళీ జంక్ ఫుడ్ తీసుకోవడం కానీ, ఆ ఫుడ్లో ఎక్కువ హై క్యాలరీస్ తీసుకోవడం, అవి డైజెషన్ కాకపోవడం, జీర్ణకోశ సమస్యలు, ఇది ఒకదానికి లింకు. సో ఈ సమస్యలతో ఏంటంటే స్లీప్లెస్నెస్, చాలా జబ్బులు కూడా మనకు ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్స్లో నిద్ర లేకపోవడం అనేది కావాలని కొంతమంది నైట్ అంతా తిరగడం, లేట్ నైట్ ఫుడ్ తీసుకోవడము, దాని మూలంగా కొన్ని సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. కొంతమంది ఏంటంటే నైట్ డ్యూటీ చేసేవాళ్ళు, ఆ తర్వాత వృత్తిరీత్యా ప్రొఫెషనల్ రీత్యా చేసే వాళ్ళకు కొన్ని సమస్యలు అవుతున్నాయి. ఇది కొద్దిగా మనం ఇనిషియల్ స్టేజ్లో ఉన్నాయి కనుక డాక్టర్ని సంప్రదించి మనకు కొన్ని ప్రివెంటివ్ మెజర్స్ తీసుకున్నట్టయితే ఈ జీవనశైలిలో వచ్చే మనకు జబ్బులు కానీ, డిసీజెస్ కానీ కొంత ప్రివెంట్ చేసుకోవచ్చు. సో దీనికి ఆయుర్వేదిక్ అప్రోచ్ ఏంటంటే మనకు ఈ ఎప్పుడు లేవాలి, దినచర్య అని, ఋతుచర్య అని, సీజనల్ కానీ ఎప్పుడో చెప్పారు. దానికి కొంతవరకు ఫాలో అయినా కానీ మనకు చాలా డిసీజ్లను ప్రివెంట్ చేసుకోవచ్చు. అలాగే మనకు బాడీ లోపల 3 దోషాలని చెప్పారు ఆయుర్వేదిక్లో. అంటే దోషాలు అంటే వాతపిత్త కఫాలు అనేది బ్యాలెన్స్డ్గా ఉంచుకునేటట్టుగా మనం చూసుకోవాలి. సో అలాగే డైజెస్టివ్ సిస్టమ్ అంటే అగ్ని అనేది మనం తిన్నది డైజెషన్ ప్రాపర్గా అవుతుందా లేదా, అది ఎక్స్క్రీషన్ అవుతుందా లేదా, ఇది ఒకటి మనకు ఆయుర్వేదిక్లో అగ్నికి చాలా ఇంపార్టెన్స్. అంటే జాఠరాగ్నికి ఇప్పుడు కూడా చాలామంది కూడా ఇప్పుడు గట్ అండ్ బ్రెయిన్కు రిలేషన్ ఉందని ఇప్పుడు మోడర్న్ డాక్టర్లు కూడా దాన్ని యాక్సెప్ట్ చేశారు. సో ఎందుకంటే అది రిలేటెడ్ టు గట్. ఇప్పుడు మనం ఏం తిన్నా కానీ అది సెకండ్ బ్రెయిన్ లాగా ఉంటుంది. సో అలాంటివి మనకు ఆయుర్వేదిక్లో చాలా ప్రాపర్గా ఎట్లా డైట్ తీసుకోవాలి, ఏం డైట్ తీసుకోవాలనేది చెప్పారు. ఆ డైట్ తర్వాత చిన్న మనకు మార్నింగ్ లేచిన తర్వాత కొన్ని ఆయిల్ అప్లికేషన్ చెప్పారు. సో ఇంతకుముందు మనకు చిన్నప్పుడు కూడా చాలా మటుకు ముక్కులలో ఆయిల్ వేయడము, చెవులలో వేయడము, కంట్లో వేయడము, ఇలా వేయడం మూలంగా ఏంటంటే ఈ ఇంద్రియాలన్నీ కూడా శుద్ధి అవుతాయి. సో దాని మూలంగా ఏంటంటే ఈ పంచేంద్రియాలన్నీ కనుక కరెక్ట్గా పనిచేస్తాయి అంటే కళ్ళు, చెవులు, ముక్కు, నోరు ఇవన్నీ కరెక్ట్గా టేస్ట్గా ఉన్నాయంటే అవన్నీ చిన్న జబ్బులు రాకుండా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆర్గనైజేషన్లో చాలా మటుకు సైనసైటిస్తో ప్రాబ్లం అవుతున్నారు, మైగ్రేన్తో సఫర్ అవుతూ ఉన్నారు, తర్వాత హెడేక్,
మార్నింగ్ లేవగానే చాలా మటుకు ఆ ఆయిల్ మూర్త తైలం అని చెప్తారు, మార్నింగ్ ఆయిల్ అప్లై చేసుకోవాలి తల మీద అని. అది ఇప్పుడు ఎవరు చేయట్లేదు. దాని మూలంగా చాలా సమస్యలు ఉత్పన్నమవుతూ ఉన్నాయి. అలాగే ఒక్కొక్కటి ఒబెసిటీ, తర్వాత వచ్చేసి హార్ట్ డిసీజెస్, ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్స్లో ఇప్పుడు చిన్న ఏజ్లోనే మనకు కొలెస్ట్రాల్, హార్ట్ వెసల్స్ బ్లాకేజ్ మూలంగా సడన్గా స్ట్రోక్ రావడము, డెత్ కావడం జరుగుతూ ఉన్నది. ఇది కొంచెం వార్నింగ్ సైన్స్ అనేది ఉంటుంది మనకు ముందు. సో దాన్ని కొంచెం గుర్తించి చిన్న మార్పులు చేసుకున్నట్టయితే జీవనశైలి లోపల అది ఈజీగా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. అలాగే చాలా మటుకు అది ఫ్యాషన్ కానీ, కొంతమంది అడిక్ట్ అయ్యి కానీ ఆల్కహాల్ స్మోకింగ్ అనేది ఇప్పుడు చాలా పెరిగిపోయింది. సో అది చిన్న ఏజ్ నుండే అసలు వాళ్ళకు ఆ సొసైటీలో వచ్చే చేంజెస్ కానీ, తర్వాత ఒకరిని చూసి ఒకరు కానీ అలాగే ఏంటంటే బాగా పెరిగిపోయింది. సో దాని మూలంగా ఏంటంటే సమస్యలు చాలా ఉత్పన్నం. బిగినింగ్ అది ఇవన్నీ స్లోగా మనకు డెవలప్ అవుతాయి డిసీజెస్. సో క్రానిక్ అయ్యేసరికి మనకు ఆల్మోస్ట్ ఆల్ డిసీజ్ ట్రీట్మెంట్కు మనకు ఒక్కొక్కసారి రెస్పాండ్ కాకుండా చిన్న ఏజ్లోనే డెత్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అలా స్మోకింగ్ ఒకటి చాలా మటుకు దీని మూలంగా ఏంటంటే లంగ్స్ చెడిపోవడము, లంగ్ క్యాన్సర్ రావడము, తర్వాత ఇలాంటివి చాలా మటుకు ఫేస్ చేస్తూ ఉన్నారు. సో దీనికి ఏంటంటే లైఫ్ స్టైల్లో మనకు ముఖ్యంగా చేంజ్ చేసుకోవాల్సిన ఇదేంటంటే డైట్ షెడ్యూల్ ఒకటి, రెగ్యులర్ యాక్టివిటీస్ ఒకటి, అంటే మనకు ఎక్సర్సైజ్ మూలంగా అలాంటివి చేసుకున్నట్లయితే నియంత్రించుకోవచ్చు. ఇప్పుడు చాలా మటుకు హైపర్ టెన్షన్తో సఫర్ అవుతూ ఉన్నారు. దీనికి మూల కారణం స్ట్రెస్. ఈ స్ట్రెస్ అంటే మనకు అది వృత్తిరీత్యా కావచ్చు, చిన్న విషయాలకు ఫైనాన్షియల్ స్ట్రెస్ కావచ్చు, ఏదైనా కానీ ఆ స్ట్రెస్ మూలంగా మనకు చాలా మటుకు ఈ డిసీజెస్ బారిన పడుతూ ఉన్నారు. దానికి ఆయుర్వేదిక్లో మంచి ట్రీట్మెంట్స్ ఉన్నవి. వాళ్ళు రెగ్యులర్గా కనుక చెకప్కి వచ్చినట్టయితే మనం దానికి పంచకర్మ థెరపీస్ ఉన్నవి. ఆ తర్వాత చిన్న చాలా మటుకు వెనకట ఏంటంటే కొంచెం క్లీనింగ్ కొరకు ఇప్పుడు బాడీ లోపల మనం ఎన్నో రకాల ఆహార పదార్థాలు తీసుకుంటూ ఉంటాం. సో అవన్నీ కొన్ని టాక్సిక్గా పేర్కొని పోతాయి బాడీ లోపల. వాటిని ఎలిమినేట్ చేయడమే ఈ పంచకర్మ థెరపీ ఉద్దేశం. సో అది న్యాచురల్ రూట్స్ ద్వారా, న్యాచురల్ వే ద్వారా మనం వాటిని ఎలిమినేట్ చేసుకోవడమే. అవన్నీ కూడా సర్జికల్, ఒక్కొక్కసారి ఏంటంటే సర్జికల్ ప్రొసీజర్ దాకా పోతూ ఉన్నారు. అవన్నీ కాకుండా ఏంటంటే ఇనిషియల్గానే ఇంతకుముందు ఒక 15 డేస్కి ఒకసారి, 1 మంత్కి ఒకసారి విరేచనం తీసుకోవాలనేది ఒకటి ఉండే. సో అది ఆముదం ద్వారా కానీ, ఇంకా కొన్ని పదార్థాల ద్వారా కానీ, దానివల్ల ఏంటంటే గట్ క్లీన్ అయిపోతుంది. మనకు ఆ టాక్సిన్ సబ్స్టెన్సెస్ అయితే పేరుకున్నాయో అవన్నీ ఎలిమినేట్ అవుతాయి. దాని మూలంగా ఏంటంటే మనకు మళ్ళీ రీజువినేషన్ వచ్చేస్తుంది. అలాగే ఇప్పుడు చెప్పినట్టుగా స్ట్రెస్ కూడా చిన్న ట్రీట్మెంట్స్ ఉంటాయి. ధారా థెరపీ అని, తైలధార అని, అది చేయడం మూలంగా ఏంటంటే మనకు స్ట్రెస్ తగ్గిపోతుంది, మంచి స్లీప్ వస్తుంది. సో మళ్ళీ మనకు యాక్టివేట్ అవుతుంది, ఒక రకంగా బాడీ అంతా కూడా రీఛార్జ్ అయిపోతూ ఉంటుంది. సో చిన్న అలాగే స్ట్రెస్తో చాలా మటుకు కూడా వీళ్ళు సఫర్ అవుతూ ఉంటారు. అంటే జాయింట్ పెయిన్స్ కానీ, బాడీ పెయిన్స్ కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే చిన్న అభ్యంగం, స్వేదనము ఇవి చేయడం మూలంగా చాలా మటుకు ఆ డిసీజ్ తగ్గిపోతాయి. అలాగే ఇంకా ఈ జీర్ణకోశ సమస్యలు, ఈ డైట్లో వచ్చిన వాటికి దానికి కూడా ఆయుర్వేదిక్లో మంచి ట్రీట్మెంట్స్ ఉన్నవి. ఒకవేళ వాళ్ళకు దూరంగా ఉన్నట్టయితే మన దగ్గర కపిల్ ఆయుర్వేద చికిత్సాలయం నందు మనకు ఇన్పేషెంట్ ఫెసిలిటీ ఉన్నది. కొన్ని ట్రీట్మెంట్స్ ఏంటంటే ఇన్పేషెంట్ ఫెసిలిటీతోనే మేము చేయాల్సి వస్తుంది. దాని మూలంగా కొంచెం మనకు రిజల్ట్స్ ఎక్కువ వస్తాయి. అలాగే కొన్ని ఆర్థరైటిస్ ప్రాబ్లం, ఇప్పుడు ఒబేసిటీ పెరిగిందంటే చిన్న ఏజ్ నుండే వాళ్ళు కింద కూర్చోవడం లేదు, బ్యాక్ పెయిన్ రావడం, ఆర్థరైటిస్ రావడం, అలాగే నెక్ పెయిన్ రావడం, ఇలాంటివి ఎక్కువ సఫర్ అవుతాం. లైఫ్ స్టైల్ చేంజెస్లో ఖచ్చితంగా ఫస్ట్ సఫర్ అయ్యేది ఒబేసిటీ. అది బికాజ్ డ్యూ టు ఈటింగ్ హ్యాబిట్స్. సో ఈటింగ్ డిజార్డర్ అనేది చాలా మటుకు అది స్ట్రెస్కు లోన్ అవుతూ ఉన్నారు. ఎందుకంటే అది కావాలనో ఫ్యాషన్గానో హై క్యాలరీస్ ఫుడ్ తీసుకోవడం. సో దాని మూలంగా చిన్న ఏజ్లోనే ఒబేసిటీ. అది మనకు తెలుస్తూ ఉంటుంది, నేను వెయిట్ పెరుగుతున్నాను తెలుస్తూ ఉంటుంది. మనకు అక్కడే కొంతవరకు అరెస్ట్ చేసుకుంటే మనకు మిగతా ఫర్దర్గా వచ్చే ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేసుకోవచ్చు. ఎక్స్ట్రీమ్గా వెళ్ళేదాకా అవేర్ కూడా అవ్వట్లేదు ఇవాళ రేపు. అది ఎక్స్ట్రీమ్గా ఒబేసిటీ స్టేజ్కి వచ్చేదాకా అప్పుడు బరువు తగ్గాలి, అప్పుడు ఇతర సమస్యలు, ఆరోగ్య సమస్యలు వచ్చిన తర్వాత ఆలోచించుకుంటారు, అప్పుడు డాక్టర్ని అప్రోచ్ అవుతారు. +or- 5 kgs అట్లా ఉంటే తొందరగానే తగ్గొచ్చు. కానీ ఒక 20-30 kgs మనం ఉండేదానికంటే ఎక్కువ వెళ్ళిపోయిన తర్వాత అది స్ట్రెస్ మూలంగా కూడా ఈటింగ్ హ్యాబిట్స్, ఎందుకంటే మైండ్ మనకు కొంతమంది డిప్రెషన్లో ఉంటారు, స్ట్రెస్ మూలంగా
ఏం తింటున్నామని తెలియదు, ఎంత తింటున్నామని తెలియదు, ఆ రకంగా ఎప్పుడు తింటున్నాము ఏంటి అనేది కూడా తెలియకుండా ఇష్టం ఉన్నట్టు తీసుకోవడం మూలంగా ఈ సమస్యలు ఉత్పన్నం అవుతాయి. అలాగే ఇప్పుడు ఆర్థరైటిస్ ప్రాబ్లం చెప్పినాము, దానికి కూడా ఆయుర్వేదిక్లో చిన్న చిన్న ట్రీట్మెంట్స్ మనకు అప్రోచ్ అయ్యేది ఉంటే మళ్ళీ ఓపీ బేస్లోనే మేము ట్రీట్మెంట్ చేసి పంపిస్తాము. అలాగే ఇంకా అది స్ట్రోక్ వచ్చింది అంటే చాలా మటుకు పక్షవాతాలు కూడా చిన్న ఏజ్లోనే వస్తూ ఉన్నవి. ఆ పెరాలసిస్ వచ్చినప్పుడు ఎంత సఫర్ అవుతారు వాడు. ఎర్నింగ్ పర్సన్ ఒక డిజేబుల్డ్గా పర్సన్గా పడి ఉంటే వాడికి ఎంత స్ట్రెస్ ఉంటుంది. సో అలాంటి రాకుండా మనం కొంతవరకు హెల్త్ అవేర్నెస్ ఉన్నవాళ్ళు చేసుకోవాలి కూడా. ఇప్పుడు కొంత మారుతుంది, ఎందుకంటే చాలా డాక్టర్ ఇప్పుడు మామూలుగా అంటే ఎలోపతిలో అయితే ప్రతిదానికి మెడిసిన్ ఉంది అంటున్నారు, అలాగే ఆయుర్వేదంలో కూడా ఉంటుంది. అయితే ఇప్పుడు డిప్రెషన్ తో సఫర్ అయ్యే వాళ్ళు డిప్రెషన్ కోసం డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఇచ్చే టాబ్లెట్స్ మరింత డిప్రెషన్ పెరిగి ఇంకా ఇతర సమస్యలు నిద్ర రావడం కౌన్సిలింగ్ కావాలి దీనికి. అసలు మరి మన ఆయుర్వేదంలో అట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చేసే వైద్యాలు చిన్న చిన్న ట్రీట్మెంట్స్ ధారా థెరపీ చేసుకున్నా చాలు, వాళ్ళకు అభ్యంగం చేసుకున్నా కానీ బాగా బాడీ రిలాక్సేషన్ అయిపోతుంది, స్ట్రెస్ అంతా రిలీవ్ అవుతుంది. సో అలా చిన్న చిన్నవి ఇప్పుడు అలా వచ్చినప్పుడు ఏంటంటే మెయిన్ రూట్ కాజ్ ఏంటి అనేది తెలుసుకోవాలి. అంటే ఆ డిప్రెషన్ కానీ స్ట్రెస్ కానీ రూట్ కాజ్ తెలుసుకొని వాళ్ళని కౌన్సిలింగ్ చేసి దాని నుండి బయటపడి చేసుకోవాలి. సో దీనిలో ఆయుర్వేదిక్లో కూడా చాలా మెడిసిన్స్ ఇంటర్నల్గా బ్రాహ్మి వాటి అని ఉన్నవి, మానసిమిత్ర వాటికం ఉన్నది, చాలా మటుకు గురుతాలు ఉన్నవి, లేహ్యాలు ఉన్నవి. చాలామంది పిల్లలు కూడా చాలా బ్రెయిన్ యాక్టివ్ మెమరీ పవర్ కొరకు మా దగ్గర వచ్చి అడుగుతూ ఉంటారు. సో అలా ఆయుర్వేదిక్లో మంచి మెడిసిన్స్ స్ట్రెస్ రిలీవ్ కొరకు ఉన్నవి. సో ఇలా ఒక్కొక్కటి చూసుకుంటూ పోతే ఈ దీన్ని కొంచెం చిన్నగా ఆయుర్వేదిక్ మనకు వాళ్ళకు డైట్ చార్ట్ ఇస్తాము, డైలీ యాక్టివిటీస్ ఏం చేయాలని ఇస్తాం, అలా మార్పులు చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇవాళ రేపు ఇంకా లైఫ్ స్టైల్లో ఏంటంటే మొబైల్ స్క్రీన్ ఎక్కువ సేపు చూడడం. సో దాని మూలంగా ఏంటి నెక్ ప్రాబ్లమ్స్ అంటే సర్వైకల్ స్పాండిలోసిస్ కానీ, ఆ కూర్చొని ఆ పోస్టర్లో మనకు ఈ లంబర్ స్పాండిలోసిస్ కానీ ఇలాంటి చిన్నవి వస్తూ ఉంటాయి. ఇది చాలామంది సఫర్ అవుతూ ఉన్నారు. సో దానికి మనం కొంచెం మినిమంగా జాగ్రత్తలు తీసుకున్నట్టయితే మనకు దీని నుండి బయటపడవచ్చు. సో దీనికి ఆయుర్వేదిక్ అప్రోచ్ అంటే మనకు డైట్ చార్ట్ ఇచ్చారు, డైలీ యాక్టివిటీస్ చేయడం ఏంటని ఇచ్చారు, అలాగే సీజనల్గా మనం ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, సో ఆ డైట్ మనకు డైజెస్టివ్ సిస్టము ఏ సీజన్లో ఎలా ఉంటుంది ఇవన్నీ చక్కగా చెప్పారు. దాన్ని కనుక మనం ఫాలో అయ్యి మనకున్న దోషాలు కనుక బ్యాలెన్స్డ్గా చూసుకున్నట్లయితే, మనకున్న డైజెస్టివ్ సిస్టమ్ని కనుక మనం ప్రొటెక్ట్ చేసుకున్నట్టయితే డిసీజ్ను మనం చాలా మట్టుకు ప్రివెంట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇమ్యూనిటీ లేక చిన్న వాటికి ఇప్పుడు బయట పోతూ ఉంటారు. ఇప్పుడు లైఫ్ స్టైల్లో మనకు 20 కిలోమీటర్స్ 30 కిలోమీటర్స్ డ్రైవింగ్ పోవాల్సి వస్తుంది. సో అలాంటప్పుడు ఏంటంటే సైనసైటిస్, ఆ డస్ట్ ఎలర్జీ, తర్వాత చిన్న ఆస్థమాటిక్ ప్రాబ్లమ్స్, ఎలర్జీ ప్రాబ్లమ్స్, ఆ ఎలర్జీ కూడా నేసల్ ఎలర్జీ వస్తూ ఉన్నది, స్కిన్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా మనకు ఒకటి ఈ చాలా మటుకు ఈ ఫుడ్ పాయిజనింగ్ అయిందంటే తెల్లవారే వాళ్ళకు మొత్తము ర్యాషెస్ రావడం కానీ, వామిటింగ్స్, ఇంటర్లింక్డ్. అందుకని మనకు ఇప్పుడున్న అర్బనైజేషన్ బాగా పెరిగిపోతూ ఉన్నది. సో ఎవరికి ఏది చెప్పినా కానీ మనం ఈవెన్ మా దగ్గరికి వచ్చిన పేషెంట్ మాకు టైం లేదు అనేది ఒక వాళ్ళ ఆన్సర్. ఖచ్చితంగా అది ఎవరికైనా అంటే ముందు స్టార్ట్ అయ్యేది ఏ సమస్యని స్టార్ట్ అయ్యేది సమయాభావం, మాకు టైం లేదు. ఎందుకంటే ఒక్కొక్కళ్ళ టైమింగ్స్ ఒక్కొక్కలా ఉంటాయి. సో కొంతమంది ఇందాక మనం మాట్లాడుకున్నట్లు అంటే లేట్ గా తినడము లేదా లేట్ గా లేవడము అనేది కావాలని చేస్తే అనుకోవచ్చు. కానీ లైఫ్ స్టైల్ వాళ్ళది అలా అంటే వాళ్ళ వృత్తిరీత్యా కానీ వాళ్ళ ఉద్యోగ రీత్యా కానీ అలానే టైమింగ్స్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది. అలాంటి వాళ్ళకి జాగ్రత్త అంటే దానికి ఏం లేదు. ఇప్పుడు వాళ్ళకు సఫిషియెంట్ నిద్ర కూడా అవసరము. ఇప్పుడు సపోజ్ 8 hours స్లీప్ అంటే మరి డే టైం 8 hours పోతారా వాళ్ళు? పోకపోవడం మూలంగా కొన్ని సమస్యలు వస్తాయి. సో వీలైనంత మటుగా షిఫ్ట్ సిస్టమా లేకపోతే మొత్తం కంప్లీట్గా 365 days నైట్ డ్యూటీ చేయాల్సి వచ్చినప్పుడు దానికి తగినట్టుగా బాడీకి ఎంత రిలాక్సేషన్ కావాలి, ఎన్ని గంటలు నిద్ర అవసరం ఉన్నది, ఎలాంటి డైట్ కావాలి అన్నది చూసుకొని మనకు అదే వాళ్ళకు అడిక్ట్ అయిపోతారు వాళ్ళు. సో ఆ విధంగా వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు డాక్టర్ అంటే జనరల్ గా స్లీప్ అనేది చాలా అవసరం అన్నారు. డైట్ ఎంత ఇంపార్టెంట్, స్లీప్ కూడా అంతే ఇంపార్టెంట్. సో పగటి నిద్ర కంటే రాత్రి నిద్ర ఆరోగ్యానికి మంచిది అంటారు. మరి అంటే నైట్ డ్యూటీలు చేసే వాళ్ళు ఖచ్చితంగా రాత్రి మేల్కొని ఉండాల్సి వస్తుంది. వాళ్ళు పగలు ఆ నిద్రని కవర్ చేయొచ్చా? అంటే ఎంతసేపు పడుకున్నా కవర్ అవుతుంది చేయాలి. అలాంటి చేసినప్పుడు ఏంటంటే కాకపోతే అన్ని గంటలు కరెక్ట్గా కనుక రెస్ట్ తీసుకున్నట్టయితే నిద్రపోయినట్టయితే మళ్ళీ మామూలుగా
టోటల్గా బ్యాలెన్స్డ్ అవుతుంది. సో మెయిన్గా బ్యాలెన్స్డ్గా చూసుకుంటూ మనం అంటే చాలా మంది అట్లా అనుకుంటారు, అవును, రాత్రి పడుకుంటేనే ఆరోగ్యం అని. కనీసం డేలో అది కవర్ చేసిన సగం ఆరోగ్య 7 to 8 hours డేలో అయినా కానీ పర్వాలేదు. కాకపోతే వాళ్ళకు దానికి అడిక్ట్ అయ్యేటట్టుగా మనకు బాడీ ఆల్రెడీ కొన్ని వార్నింగ్ సైన్స్ ఇస్తూ ఉంటుంది. సో దాన్ని బట్టి మనం ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉండాలి. సో మనకు ఈ ఆయుర్వేదిక్లో ఏంటంటే చాలా మటుకు ఈ ప్రతి దానికి సొల్యూషన్ ఉంది. కాకపోతే ప్రివెంటివే, నిదానంగానే మనకు ఏదైతే కాజిటివ్ ఫ్యాక్టర్స్ ఉన్నదో వాటిని అవాయిడ్ చేసినట్లయితే మనకు రాకుంటేనే ఉంటుంది. అన్నీ మిథ్యాహార విహారాలు అని చెప్తారు. ప్రతి డిసీజ్ కూడా మనం తీసుకునే ఆహారాలు ఎక్కువ తీసుకోవడం కానీ, అసలు తీసుకోకపోవడం కానీ, బాగా ఫాస్టింగ్ చేసి కొంతమంది ఏం తినకుండా ఉంటారు, అది కూడా ఒక రకమైన ప్రాబ్లమే. సో ఆ బ్యాలెన్స్డ్ డైట్ మితాహారం అంటే అసలు ఆహారమే తీసుకోకుండా కూడా కొంతమంది అంటే న్యూట్రిషనల్ డెఫిషియన్సీ వస్తుంది వాళ్ళకి, ఐరన్ డెఫిషియన్సీ కానీ మిగతా అన్నీ అట్లా వస్తాయి. సో అందుకని ఆయుర్వేదిక్లో ఏంటంటే మనకు సాత్విక ఆహారమే చెప్పారు, వీలైనంత మటుకు సాత్విక ఆహారమే. సరే మాంసాహారము తీసుకునే వాళ్ళు అది కూడా లిమిట్గా వాళ్ళ డైజెస్టివ్ పవర్ని బట్టి తీసుకోవడంలో తప్పేం లేదు. కాకపోతే మన సిస్టమ్ అయితే వెజిటేరియన్కే గాడ్ క్రియేట్ చేశాడు. సో మెయిన్లీ వెజిటేరియన్ ఫుడ్ తీసుకున్నప్పుడు మనమే అబ్జర్వ్ చేసుకోవచ్చు. నాన్ వెజ్ తీసుకున్నప్పుడు మన సిస్టమ్ ఎలా పని చేస్తుంది అని, టేస్ట్ కొరకని కాదు, ఎప్పుడైతే స్టమక్లోకి వెళ్ళిన తర్వాత అది ఎలా మనకు పనిచేస్తుంది అని తెలిసిపోతుంది మనకు. సో మన ఫ్రూట్స్ కానీ వెజిటేరియన్ ఫుడ్ కానీ మామూలుగా అట్లా తీసుకున్నప్పుడు ఎలా ఉంటాము, ఈ జంక్ ఫుడ్ కానీ మిగతా ఫుడ్ తీసుకున్నప్పుడు ఎలా ఉంటాము. సో ఎందుకంటే దానికి డైజెషన్ కావడానికే దాదాపు ఒక 10 hours 12 hours 14 hours అట్లా పడుతుంది. నాన్ వెజ్ రెగ్యులర్ గా తీసుకునే ఫుడ్ టైంకి ఫుడ్ తినేసుకుంటూ పోతూ ఉంటుంది. సో దానివల్ల డిస్టర్బ్ అవుతుంది, ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ మొదలవుతాయి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ మొదలవుతాయి. హైయెస్ట్ సేల్ ఇప్పుడు మన ఇండియాలో ఏంటంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్కే. ఎందుకంటే వాళ్ళకు డైజెషన్ మార్నింగ్ లేవగానే ఒకటి యాంటాసిడ్ ఒక టాబ్లెట్ వేసుకుంటారు, ఎందుకంటే అది వేసుకుంటే స్టమక్ ఓకే ఆ రోజంతా కూడా కంఫర్ట్గా ఉంటుంది అని. కానీ సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి లాంగ్ టర్మ్లో తీసుకున్నప్పుడు అయితే. అలాగే మార్నింగ్ మలబద్ధకం, మోషన్ ఫ్రీగా లేకపోవడం. సో ఎందుకంటే అది అయ్యేంత వరకు వాళ్ళకు కంఫర్ట్ ఫీల్ కారు. సో అందుకని ఏదో ఒక చూర్ణాలు తీసుకోవడము అది తీసుకోవడం మూలంగా కొంతవరకు గట్ క్లీన్ అవుతూ ఉంటుంది. ఇది చాలా మటుకు ఆయుర్వేదిక్లో మంచి మెడిసిన్స్ ఉన్నవి ఈ గట్ క్లీనింగ్ కానీ. అలాగే పంచకర్మలలో మనకు చిన్న చిన్నవి నస్యం రెగ్యులర్గా ముక్కులో మనం వేసుకున్న మెడిసిన్ వేసుకుంటే మనకి ఈ పంచేంద్రియాలు కూడా అన్నీ బాగా పనిచేస్తాయి, బ్రెయిన్ కూడా యాక్టివ్గా ఉంటుంది. అది మేము ప్రాబ్లం ఉన్న వాళ్ళకు హాస్పిటల్లో చేస్తాము, లేదు అనుకుంటే వాళ్ళకు ఇంటి దగ్గర చేసుకునేటట్టు కూడా చెప్తాము. దానివల్ల చాలా మటుకు కొంచెం ఈ సమస్యలు రాకుంటాయి, వినికిడి సమస్యలు, చూపు, ఇవన్నీ కూడా ఒకటి మనకు ఈ జీవన శైలిలో మనకు డిపెండెంట్ అయ్యి ఉంటాయి. సో మనకు కపిల్ ఆయుర్వేద చికిత్సాలయంలో మేము అందరూ కూడా ట్రైన్డ్ డాక్టర్స్ ఉన్నారు. సో ఎప్పుడైనా కానీ వాళ్ళకు ఈవెన్ ఫ్రీ కన్సల్టేషన్స్ కూడా ఉన్నవి. వాళ్ళకు స్క్రోలింగ్ చేసే మనకు ఫోన్ నెంబర్స్కి కాల్ చేసి వాళ్ళు ఈవెన్ ఫోన్ ద్వారా కూడా వాళ్ళు కొంతవరకు కౌన్సిలింగ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవచ్చు. అలాగే దూరం ఉన్న వాళ్ళకి ఏంటంటే మనకు ఆ ఫెసిలిటీ ఆయుర్వేదిక్లో ఇన్పేషెంట్ ఫెసిలిటీ కొంచెం తక్కువ ఉంటుంది, అన్ని హాస్పిటల్స్లలో ఉండవు. సో అట్లా అడ్మిట్ అయ్యి కూడా లాంగ్ క్రానిక్ డిసీజెస్ ఇప్పుడు ఎందుకంటే దీర్ఘకాలిక వ్యాధులు మెల్లమెల్లగా ఇవంటే ఇప్పుడు ఒక్కొక్కటి లైఫ్ స్టైల్ డిజార్డర్స్లలో అవి బిగినింగ్లో కొంత అక్యూట్గా ఉంటాయి, సో తర్వాత స్లోగా డాక్టర్. నెక్స్ట్ ఇప్పుడు లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటే మనకి చాలా వరకు జబ్బులు నయమవుతాయి అంటున్నారు. మరి దీర్ఘకాలిక వ్యాధులు లాంటి అంటే ఇప్పుడు థైరాయిడ్, డయాబెటీస్, లేకపోతే ఈ మధ్య తీవ్రంగా అటాక్ అవుతున్న జబ్బు దీర్ఘకాలికంగా అంటే డెత్ కూడా అయ్యే జబ్బులు ఏంటంటే క్యాన్సర్లు. సో మరి ఇలాంటి వాటికి లైఫ్ స్టైల్ తో సంబంధం లేకుండానే హెరిడిటరీగా వస్తూ ఉంటాయి కొన్ని వంశపారంపర్యంగా. మరి అలాంటి వాటికి ఎలాంటి చికిత్స? వంశపారంపర్యంగా వచ్చినప్పుడు కూడా దానికి కూడా వార్నింగ్ సైన్స్ ఉంటవి. సో అలాగా ఆల్రెడీ జెనెటిక్గా ఉన్నది అని అంటే వాళ్ళు ఇంకా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది, కొన్ని డిసీజెస్ రాకుండా. కానీ ఏదన్నా వాళ్ళకు డైలీ యాక్టివిటీస్లో తేడా వచ్చిందంటే ఇమీడియట్గా అప్రోచ్ కావడం కానీ. అలాగే మీరు అన్నట్టు ఈ మధ్య క్యాన్సర్ సమస్యలు కూడా ఎస్పెషల్లీ గ్యాస్ట్రిక్ క్యాన్సర్లు, కోలన్ క్యాన్సర్లు ఇవి చాలా ఎక్కువ అవుతున్నాయి. ఎందుకంటే ప్రతిదీ కూడా జంక్ ఫుడ్లో మీకు మైదా లేకుండా ఏది లేదు వాడకం. సో మైదా వల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. సో IBS, IBD అని, అసలు అల్సరేటివ్ కోలైటిస్ అని, ఇవి చాలామంది సమస్యలు ఇది బయటకు కనిపించదు ఇది. కానీ వాళ్ళకు ఆ సమస్యతో ఏంటంటే టోటల్గా మెంటల్లీ ఫిజికల్లీ వాళ్ళు సఫర్ అవుతూ ఉంటారు. సో క్యాన్సర్ సమస్యలు కూడా ఇలాంటివి బాగా వస్తున్నాయి కాబట్టి వీలైనంత మటుకు మనము
చిన్న చిన్న ఈ జీవనశైలి లోపల మార్పులు పెద్ద కష్టమేం కాదు. ఒకరిని చూసి ఒకరు ఇచ్చేసేయడమే తప్ప మనం కొంచెం మార్చుకుందాం అనుకుంటే అది చాలా బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి. కానీ మార్చుకోవాలి అనే అది ఆలోచన మనిషికి అవేర్నెస్ రావాలి. సో ఒకరిని చూసిన తర్వాతనో లేకపోతే ఎవరైనా చెప్పడము ఇలాంటి హెల్త్ బులెటిన్లు వినడం ద్వారానో వాళ్ళకి ఇచ్చే సలహా ఏంటంటే డైలీ మనకు తెలుసు ఇది తీసుకుంటే డెఫినెట్గా ఈ ప్రాబ్లం అవుతుందని. సరే ఒకరోజు తీసుకుంటే పర్వాలేదు, 2 రోజులు తీసుకుంటే పర్వాలేదు, కంటిన్యూగా అదే హ్యాబిట్యూట్ అయ్యేది ఉంటే మాత్రం అడిక్ట్ అయితే ఇప్పుడు అదే స్మోకింగ్ ఏదో చిన్న చిన్నగా అలవాటు అవుతారు, అది మానలేని పరిస్థితి వస్తారు. ఆల్కహాల్ కూడా అంతే. సో లివర్ డిజార్డర్స్ రావడం, క్యాన్సర్ రావడము, సిఓపిడి అని క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ రావడం, లంగ్ క్యాన్సర్ రావడము, ఇలాంటివన్నీ జీవనశైలి లోపల ఒకదానికొకటి లింక్ ఉంటుంది. సో అందుకనే చాలా మటుకు డైటు అండ్ రెగ్యులర్ స్లీపు, రెగ్యులర్ యాక్టివిటీస్ ఇది కనుక మనం అలవర్చుకున్నట్టయితే చాలా డిసీజెస్ మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. మీరు అన్నట్టు కొన్ని జెనెటికల్గా వచ్చేటివి కొన్ని వాటి గురించి సఫర్ కావాల్సి వస్తుందేమో, కానీ చిన్న చిన్నగా వచ్చే డైలీ ప్రాబ్లమ్స్ మాత్రం మనం ఇమ్యూనిటీ లేదు. ఇప్పుడు చాలా మటుకు మన కోవిడ్ అప్పటి నుండి కొంత అవేర్నెస్ వచ్చి ఇమ్యూనిటీ డెవలప్మెంట్ కొరకు డైట్లో కానీ వీటిలో షెడ్యూల్ చేంజ్ చేసుకుంటూ ఉన్నారు. కానీ ఈ అట్లా ఉన్నా కానీ చాలా మటుకు మళ్ళీ ప్రజ్ఞాపరాధమే, తెలిసి తప్పు చేయడం, లేట్ నైట్ పార్టీలని లేకపోతే ఫంక్షన్స్ అని ఇలాంటప్పుడు ఏంటంటే కంట్రోల్ ఉండదు. కంట్రోల్ ఉండదు. అదే అది అనుకుంటాం. ఆ రోజు అనేది ఏంటంటే వెరీ ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఇక అవాయిడ్ చేయడానికి లేదు. సో చాలా మటుకు దాంతోనే డయాబెటీస్ వచ్చింది పాపం. ఇక అన్ని ముందు ఉన్నా కానీ వాళ్ళు తినలేని పరిస్థితి. సో అందుకని వీళ్ళంత మటుకు అది రాకుండా ఇప్పుడు మీరు అన్నట్టు హెరిడిటరీ డయాబెటీస్ ఉన్న వాళ్ళు కొంచెం ప్రికాషన్స్, వాళ్ళు వెయిట్ మెయింటైన్ చేసుకోవడం, రెగ్యులర్గా వెయిట్ చెకప్ చేసుకోవడం, అలాగే హార్ట్ డిసీజ్ ఉన్న వాళ్ళు రెగ్యులర్ చెకప్, బీపీ చెకప్ చేసుకోవడం, ఒకవేళ ఉన్నట్టయితే దాని మెడిసిన్స్ కూడా రెగ్యులర్ తీసుకోవడం, రాకుండా కొంతవరకు ఈవెన్ ప్రీ డయాబెటిక్ వాళ్ళు ఏంటంటే డైట్ మీదనే వాళ్ళు ఈవెన్ ఎక్సర్సైజ్ డైట్ మీదనే వాళ్ళు కంట్రోల్ చేసుకుంటూ ఉంటారు. సో అది రెగ్యులర్ చెకప్ ఉండాలి. సో ఎప్పుడో ఒకసారి మనం దేనికో ఒకదానికి చెకప్ చేయిస్తే అది 300 ఎబో అయిపోయింది షుగరు అని సడన్గా ఇది అయిపోతారు. ఒక్కొక్కసారి స్ట్రోక్ రావడము, అలాగే బాగా టెన్షన్స్, బీపీ 30-40 ఇయర్స్ లోపలనే హైపర్ టెన్షన్తో మనకు స్ట్రోక్ వస్తూ ఉన్నాయి, బ్రెయిన్లో బ్లీడింగ్ అయ్యి ఒక పెరాలసిస్ రావడం. సో ఇలాంటివి చాలా జరుగుతున్నవి. అది ఒక్కటే కాకుండా కూడా ఇంకా చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ మొదలవుతాయి. కాబట్టి జీవనశైలి లోపల చేంజెస్ చేసుకుంటూ ఉండాలి. సరే దానికి ఇంకా మనకు ఏ డిసీజ్ కానీ నాట్ ఎబో 50% ఫిజికల్ అండ్ మెంటల్. సో స్ట్రెస్ మూలంగా అది కంట్రోల్ చేసుకోవాలంటే మనకు చిన్న చిన్న యోగా, ప్రాణాయామం, తర్వాత రెగ్యులర్ వాకింగ్ అని అట్లాంటి యోగాసనాలు వేయడము, ఇది చేసుకున్నట్టయితే చాలా మటుకు మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. ఇనిషియల్గా కొంతవరకు కష్టమే అనిపించవచ్చు, అంటే ఇవన్నీ ఎవరు చేస్తారు, ఎవరు లేస్తారు మార్నింగ్, ఎవరు పోవాలి అని. కానీ మనం ఏదైనా పని చెప్తే వాళ్ళు కాదనాలి, కానీ వాళ్ళ హెల్త్ కొరకు అన్నప్పుడు తప్పదు. సో ఇప్పుడు ఒకసారి సడన్గా హాస్పిటల్లో పడి లక్షలు మనకు బిల్ అవుతూ ఉంటుంది. సో అప్పుడు మనకు ఆ తర్వాత కూడా మనం మళ్ళీ కంటిన్యూగా ఏది పర్మనెంట్ ట్రీట్మెంట్ ఎక్కడ లేదు, మళ్ళీ లైఫ్ స్టైల్లో మనం చేంజెస్ చేసుకోవాల్సిందే. సో ముఖ్యంగా ఈ లైఫ్ స్టైల్ ఏంటంటే డైట్ ఒకటి. ఆ డైట్ కూడా ఎట్లా అంటే మార్నింగ్ మనకు సరిపోను. ఇప్పుడు సపోజ్ పని ఎక్కువ చేసేవాడు ఉంటాడు, ఓకే క్యాలరీస్ ఎక్కువ తీసుకోమనండి. కానీ అసలు ఏ పని లేకుండా ఎక్కువ క్యాలరీస్ తీసుకొని ఎక్కువ మనం ఫ్యాట్ బాడీ లోపల స్టోర్ చేసుకున్నట్టయితే కంపల్సరీగా మనకు హార్ట్ బ్లాకేజ్ కావడం, అదే మామూలుగా కొలెస్ట్రాల్ ఎక్కువైపోయి ఇలాంటివి మనకు తొందరగా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో అలాగే మనకు 90% ఇప్పుడు సైకోసోమాటిక్ డిసీజెస్ చెప్పారు కాబట్టి అందులో ముఖ్యంగా ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఆటో ఇమ్యూన్ డిసీజెస్ కూడా ఎక్కువ అవుతున్నవి. సో ఇమ్యూనిటీ తగ్గిపోయి ఆటో ఇమ్యూన్ డిసీజ్, మన ఇమ్యూనిటీ మనకు పని చేయకుండా అది కూడా రివర్స్గా పనిచేయడం మూలంగా చాలా మటుకు ఆటో ఇమ్యూన్ డిసీజెస్ సఫర్ అవుతున్నారు. ఇప్పుడు ఏది లేనప్పుడు ఏంటంటే ఆటో ఇమ్యూన్ డిసీజ్ అనేస్తున్నారు, స్టెరాయిడ్స్ పెట్టేస్తున్నారు. దాని మూలంగా ఏంటంటే బాడీలో ఇంకా ఇమ్యూనిటీ తగ్గిపోవడం, ఎస్పెషల్లీ లేడీస్లలో కూడా ఈ కాల్షియం, D3 ఇవన్నీ మనం బయటికి డెఫిషియన్సీతో సఫర్ అవుతూ ఉన్నారు. చిన్న ఏజ్ లోపలనే హిస్టెక్టమీ చేయడం మూలంగా ఈ సమస్యలు, కొంత హార్మోనల్ ఇంబ్యాలెన్స్తో, ఇవన్నిటి కూడా ఆయుర్వేదిక్లో మనకు ఇంట్లోనే మనకు చిన్న మెడిసిన్స్ కిట్ లాగా పెట్టుకొని అది వాడుకున్నట్టయితే ఇలాంటి వాటి నుండి మనం ప్రివెంట్ చేసుకోవచ్చు డాక్టర్ దగ్గర వెళ్ళకుండా. సో ఇది మోడర్నైజేషన్లో ఇప్పుడు ఎమర్జెన్సీ ఉంది అని అంటే ఓకే మోడర్న్ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు.
కానీ మనకు రెగ్యులర్గా అయ్యే దాని గురించి మనం ఆయుర్వేదిక్ను ఫాలో కావాల్సింది. ఇప్పుడు చాలామంది అందరు రివర్స్ అవుతూ ఉన్నారు. జొన్న రొట్టెలు తింటూ ఉన్నారు, కట్టెల పొయ్యి మీద వండుకుంటూ ఉన్నారు, మట్టి కుండలలో వండుకుంటూ ఉన్నారు. సో ఇవన్నీ ఏంటంటే మళ్ళీ బ్యాక్ వెళ్తూ ఉన్నారు. సో ఇవన్నీ ఏంటంటే అప్పుడు చెప్పినవి కొన్ని వేల సంవత్సరాల కింద ఇంత సఫర్ అయిన తర్వాత. ఎందుకంటే మామూలుగా ఈవెన్ వాళ్ళు ఎలాంటి మెటాలిక్ దానిలో ప్రిపేర్ చేసినా కానీ దాని యొక్క పాయిజనిక్ ఎఫెక్ట్స్ అనేది ఫుడ్లో వచ్చేస్తూ ఉంటుంది. అలాగే స్టోర్ ఫుడ్ చాలా మటుకు ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే అప్పటికప్పుడు మనకు ఈవెన్ రొటీన్గా చేసుకునే ఇడ్లీ దోశ పిండిలు కూడా ప్రిజర్వేటివ్గా దొరుకుతాయి. సో అది ఎంతవరకు మనకు సేఫ్ అనేది మనకు తెలియదు. ఈవెన్ కర్డ్ కానీ ఇలా తినేస్తుంటారు. అందుకే చెప్పాము టేస్ట్ వరకే, అది దాటిందని అంటే మనకు శ్రమలకు పోయిన తర్వాత ఇప్పుడు దాని ఎఫెక్ట్ అనేది చూపిస్తూ ఉంటుంది. సో వీలైనంత మటుకు జాగ్రత్తగా ఫాలో అయితే మనకు ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్స్లో ఇదైతే తప్పదు. మార్నింగ్ ప్రతి ఒక్కరు కూడా లేచిన తర్వాత మనం ఏదో ఒకటి తినాల్సిందే, బ్రేక్ఫాస్ట్ లంచ్ చేయాల్సిందే, తర్వాత డిన్నర్ చేయాల్సిందే, ఇవన్నీ ఉంటూనే ఉంటాయి ప్రతి ఒక్కరికి, అది తప్పదు. సో కాకపోతే దాన్ని కనుక మనం కొంచెం అవేర్నెస్గా జాగ్రత్తగా చూసుకున్నట్టయితే మనం చాలా డిసీజులు రాకుండా చూసుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ అండి. లైఫ్ స్టైల్ అనేది మన ఆరోగ్యం మీద, ఇవాళ రేపు వచ్చే జబ్బుల మీద ఎంతటి ప్రభావం చూపిస్తుంది అనేది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ. చూసారు కదండి, ఆరోగ్యానికి సంబంధించి లైఫ్ స్టైల్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. డైట్, అలాగే సరైన సమయానికి నిద్ర, సరైన సమయంతో నిద్ర పోవడం అనేది ఆరోగ్యానికి ఎంతో అవసరము. చిన్న చిన్న మార్పులతో లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవచ్చు. అలాగే ఇమ్యూన్ సిస్టమ్ పెంపొందించుకోవడానికి ఆయుర్వేదంలో చాలా మెడిసిన్స్ ఉంటాయి. అంటే ఇనిషియల్ స్టేజ్లోనే ఆయుర్వేదం నుంచి మెడిసిన్స్ తీసుకొని రోగనిరోధక శక్తి పెంచుకుంటే ముందు ముందు వచ్చే పెద్ద పెద్ద జబ్బుల నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు అని చెప్తున్నారు. ఇది ఇవాల్టి జీవనరేఖ కార్యక్రమం. మరొక ఎపిసోడ్స్తో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనండి.